2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వటం జరుగుతోంది. మేష రాశికి అధిపతి కుజుడు. మేష రాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మేషరాశి వారికి లాభస్థానంలో రాహుగ్రహం యోగిస్తోంది. అలాగే రవి 16వ తారీఖు నుంచి ధనస్సు రాశికి వెళ్తున్నారు, నవమ స్థానానికి వెళ్తున్నారు. అది కూడా యోగిస్తుంది. 2 గ్రహాలు మీకు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. కాబట్టి మీరు నవగ్రహ టెంపుల్ కు వెళ్లి ప్రదక్షిణాలు చేస్తే కనుక ఈ వారంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఎలినాటి శని నడుస్తోంది. వ్యయ స్థానంలో శని భగవాన్ ఉన్నారు. దీని మూలంగా మీకు ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి నల్ల నువ్వులు బ్రాహ్మణుడికి దానం చేయండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఈ వారంలో మంచి రోజు వచ్చేసి సోమవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. గురువారం రోజున, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మేష రాశి వారికి కుటుంబ పరంగా అంత బాగోలేదు, ఇబ్బందికరంగా ఉన్నది. 2వ స్థానం అధిపతి అయిన శుక్రుడు ఇక్కడ 8వ స్థానంలో ఉన్నారు. శని గారి దృష్టి కుటుంబ స్థానం మీద ఉన్నది. ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా మీకు కుటుంబ పరంగా ఇబ్బందులు అనేవి ఉంటాయి. ఈ వారంలో ధన పరంగా లాభస్థానంలో రాహు భగవాన్ ఉన్నారు. కాబట్టి ఏదో విధంగా ధనం అనేది వస్తుంది. ఈ వారంలో చాలా చాలా ఆనందంగా అవుతే ఉంటారు. హెల్త్ పరంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ 6వ స్థానం మీద శని దృష్టి ఉన్నది. రుణ రోగ శత్రుస్థానం అది. శని భగవానుడు ఏలినాటి శని ఉన్నది కాబట్టి 6వ స్థానాన్ని చూస్తున్నారు. కాబట్టి మరియు ఇక్కడ 6వ స్థానం అధిపతి అయిన బుధుడు 8వ స్థానంలో ఉండటము, ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా హెల్త్ పరంగా ఇబ్బందులుంటాయి. మానసికమైన ఇబ్బందులుంటాయి. స్ట్రెస్ అధికంగా ఉంటది. సూసైడ్ టెండెన్సీ కూడా ఉంటది. ఎవరికైతే జన్మ జాతకంలో దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటాయో వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా బిజినెస్ లో శత్రువులు అనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఈ వారంలో చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. లవర్స్ కి మాత్రం పంచమాధిపతి అయిన సూర్యుడు 9వ స్థానానికి వెళ్తున్నారు. శని దృష్టి ఉంటది రవి మీద. రవి శని బద్ధ శత్రువులు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు మీకు. 16వ తారీఖు నుంచి యావరేజ్ గా అవుతే ఉంటది. కానీ 16వ తారీఖు వరకు ఇబ్బందులు అవుతే ఉంటాయి. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి. ఈ వారం అంత అనుకూలంగా లేదు మీకు. ఈ వారం అనేది కొంచెం జాగ్రత్త తీసుకోండి. మ్యారేజ్ పరంగా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉన్నాయి. సప్తమాధిపతి అయిన శుక్రుడు 8వ స్థానంలో ఉన్నారు. దీని మూలంగా మ్యారేజ్ పరంగా ఇబ్బందులు అవుతే ఉంటాయి. అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరైతే వివాహం కోసం చూస్తున్నారో వివాహం అనేది దగ్గర దాకా సంబంధాలు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది కొంచెం ఇబ్బంది పెట్టే ఇది విషయం మీకు కొంచెం జాగ్రత్త తీసుకోండి. వృత్తిపరంగా ఇబ్బందులు ఉన్నాయి. దశమాధిపతి అయిన శని
12వ స్థానంలో ఉండి కుజుడు దృష్టి శని మీద ఉన్నది కాబట్టి కుజుడు శని బద్ధ శత్రువులు కాబట్టి కొంచెం కెరియర్ పరంగా యుద్ధ వాతావరణం అయితే ఉంటది. జాబ్ పరంగా ఇబ్బందులు ఉంటాయి, కొంచెం జాగ్రత్త తీసుకోండి. ప్రమోషన్ విషయంలోనూ హైక్స్ విషయంలోనూ చాలా ఇబ్బందులు ఉంటాయి ఈ వారంలో. మీకు రావాల్సిన బెనిఫిట్స్ వేరే వాళ్ళకి వెళ్ళిపోవటము కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటది ఈ వారం అనేది. అంత అనుకూలంగా అయితే లేదు. నిరుద్యోగులకి ఈ వారం అనేది అంత అనుకూలంగా అయితే ఉండదు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.